Hi friends, welcome to Maths with Money channel. So today we will discuss CGL 2024 prelims previous year questions on the topic profit and loss, in that particularly discounts. Okay, in the last video we covered already profit and loss general models, 23 questions చెప్పుకున్నాం. Now today we will discuss the 17 questions on the topic discounts. Okay, next మళ్ళీ మనం నెక్స్ట్ కమింగ్ డేస్ లో సక్సెసివ్ డిస్కౌంట్స్ అండ్ డిస్ఆనెస్ట్ సెల్లర్ మోడల్స్ అనేవి చెప్తాం. Okay, so let's start the video with the first question. See the first one. The MP of an article was 180 rupees and it was sold at a discount of 15 rupees. The discount is చాలా సింపుల్ క్వశ్చన్. చూడండి, ఎప్పుడైనా డిస్కౌంట్ అనేది చూడండి, ప్రాఫిట్ కానీ లాస్ కానీ కాస్ట్ పర్సెంట్ మీద చూస్తాం. ఓకే, డిస్కౌంట్ అనేది ఎప్పుడు కూడా మార్క్డ్ ప్రైస్ మీద ఇస్తాం. సో మార్క్డ్ ప్రైస్ 180 రూపీస్ అన్నాడు, దీని మీద 15% డిస్కౌంట్ ఇచ్చాడు. అయితే డిస్కౌంట్ వాల్యూ ఎంత అంటున్నాడు, అంటే 15% ఆఫ్ 180 ఎంత అని అడుగుతున్నాడు అంతే. సో 15% అంటే 3/20 ఇంటూ 180. సో 20 ones 20 nines. So 3 into 9 27. So 27 rupees is the discount value in rupees. Okay, next simple question. In a clearance sale, a saree whose marked price was 10,490 and it is now sold for 9,441 rupees. What is the discount percentage on the saree? సో ఏం తప్పలేదమ్మా, ఇది మార్క్డ్ ప్రైస్, ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్, ఇలాంటి డిఫరెంట్ పెద్ద పెద్ద వాల్యూస్ వచ్చినప్పుడు రేషియో కడితే ఇంకొంచెం ఫాస్ట్గా చేస్తాం మనం. ఓకే, సో 10,490కి ఓకే 9,441కి రేషియో చేయండి జనరల్గా. సో 9తో క్యాన్సిల్ అవుతాయా? అవదు కదా. సో 9తో కాకపోతే దేంతో అవుతుంది చూడండి, ఇది 9తో అవుతుంది, అవునా కదా. 9 ones 0, 9 4s 9 9s, అవునా. ఇక్కడేమో 10490 అంటే వీ కెన్ టెల్ దట్ 1049 10s తోని 1049 9s తోని అవుతుంది, అంటే 10:9. అంటే 10 రూపాయలు మార్కెట్ ప్రైస్ ఉన్నది, 9 రూపాయలకు అమ్ముతున్నాడు. అంటే ఎంత డిస్కౌంట్ ఇచ్చావు? 1 రూపీ డిస్కౌంట్ ఇచ్చావు. ఇప్పుడు మనకి డిస్కౌంట్ పర్సెంటేజ్ కావాలి. సో డిస్కౌంట్ ఎంత? రూపాయి ఇచ్చావు. ఎంత మీద ఇచ్చావు? 10 రూపాయల మీద ఇచ్చావు, ఇంటూ 100. సో 1/10 ఇంటూ 100 అంటే 10% is the answer. Option A. Clear? Next, the cost price of a bat is 75% of the market price. Calculate the gain percentage after allowing a discount of 15%. సో ఈ డిస్కౌంట్స్ని ఎట్లా మనం ఈ సక్సెసివ్ ఇంక్రీజ్ ఆర్ సక్సెసివ్ డిక్రీజ్ ఆ పర్సంటేజ్ ఇంక్రీజ్ ఉన్నాయి చూసారా, x+y + xy/100, అవి ఎట్లా యూజ్ చేయొచ్చు ఒక్కసారి చూద్దాం. ఎప్పుడైనా కూడాను మార్క్డ్ ప్రైస్ మీద ఇచ్చేది డిస్కౌంట్. ఓకే, తర్వాత మార్క్డ్ కాస్ట్ ప్రైస్ మీద ఇంక్రీజ్ చేస్తే వచ్చేది మార్క్డ్ ప్రైస్, అవునా. ఇప్పుడు ఇది కాస్ట్ ప్రైస్ అనుకుందాం, దీన్ని కొంత పర్సెంటేజ్ ఇంక్రీజ్ చేస్తే మార్క్డ్ ప్రైస్ వస్తుంది, అవునా. ఈ మార్క్డ్ ప్రైస్ మీద ఏమి ఇస్తాం మనం? డిస్కౌంట్ ఇస్తాం. ఓకే, అప్పుడు మనకి ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్. ప్రాఫిట్ కావాలి అంటే ఈ కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి, అంతేనా. సో కాబట్టి చూడండి, నేను దీన్ని ఎలా చేస్తానంటే, ఎప్పుడైనా కాస్ట్ ప్రైస్ మీద ఎప్పుడూ కూడా మనం మార్క్డ్ ప్రైస్ అనేది ఎక్కువే పెడతాం కాబట్టి ఇది ప్లస్లో ఉంటుంది, x%. మార్క్డ్ ప్రైస్ నుంచి సెల్లింగ్ ప్రైస్ ఎప్పుడు డిస్కౌంట్ ఇస్తాం, తగ్గిస్తాం కదా, కాబట్టి ఇది ఎప్పుడు మైనస్లోనే ఉంటుంది, y% అనుకుందాం. ఇప్పుడు కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రిలేషన్ ప్రాఫిట్ కానీ లాస్ పర్సెంటేజ్ కానీ ఎంత అవుతుందంటే, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ ఈక్వల్ టు ఓవరాల్ ఇంక్రీజ్ ఎంత? x - y - xy/100. సో దీన్ని బట్టి మనం ఫాస్ట్గా చేసేవచ్చు, అర్థమైందా. నేను ఇప్పుడు చాలా ప్రాబ్లమ్స్ మనం ఈరోజు వీడియోలో అలాగే చేస్తాం. సో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏం చేసి, ఇప్పుడు చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ బ్యాట్ ఈజ్ 75% ఆఫ్ ద మార్క్డ్ ప్రైస్. అంటే మార్క్డ్ ప్రైస్లో 75% ఉంది, అంతేగాని మార్క్డ్ ప్రైస్ని కాస్ట్ ప్రైస్ నుంచి 75% ఇంక్రీజ్ చేయలేదు. సో ఎక్స్ వాల్యూ 75 కాదు. అంటే ఇక్కడ ఏంటి, 100 రూపాయలు కనుక మార్క్డ్ ప్రైస్ అయితే 75 రూపీస్ అనేది కాస్ట్ ప్రైస్. అంటే ఎంత ఇంక్రీజ్ చేశాడు? 25% ఇంక్రీజ్ చేశాడు, సారీ 25 రూపీస్ ఇంక్రీజ్ చేశాడు. ఓకే, సో 25 రూపీస్ బై 75 ఇంటూ 100 చేస్తే పర్సెంటేజ్ వస్తుంది, అంటే 1/3. 100/3 అంటే 33.33% అనేది ఎక్స్. వై వాల్యూ ఎంత? 15 ఇచ్చాడు డిస్కౌంట్. సో ఇప్పుడు ఎక్స్ వాల్యూ తెలుసు, వై వాల్యూ తెలుసు, ప్రాఫిట్ పర్సెంటేజ్ ఆర్ లాస్ పర్సెంటేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు, అది ఒకటి. కానీ ఇక్కడ క్వశ్చన్ చూడండి,
క్యాలిక్యులేట్ ద గెయిన్ పర్సెంట్. ఇక్కడ మనకి ఎంపీ చాలా ఈజీ వాల్యూ కదా, 100 కదా కదా. సో డిస్కౌంట్ ఎంత, 15 రూపాయలు ఇచ్చాడు డిస్కౌంట్. అంటే 100 రూపాయల్లో 15 రూపాయలు పెడితే ఎస్పీ ఎంత అవుతుంది, 85 రూపాయలు. సో ఇప్పుడు ఇంకా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం. సిపి 75 రూపాయలు, ఎస్పీ 85 రూపాయలు, అంటే 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద, 75 రూపాయల మీద ఇంటూ 100. 25 3 25 4 40/3. 40/3 అంటే ఎంతమ్మా, 13.33%. అట్లా కూడా చేయొచ్చు. అంటే సార్ ఎందుకు సార్ మీరు x మైనస్ వై మైనస్ xy/100 వేయలేదు అంటే, మిగతా ప్రాబ్లమ్స్ అలా చేయొచ్చు. ఇక్కడ ఎందుకు చేయట్లేదు అంటే, డైరెక్ట్గా ఈ కాస్ట్ ప్రైస్ అనేది 75% ఆఫ్ ది మార్కెట్ ప్రైస్, అంతేగాని కాస్ట్ ప్రైస్ నుంచి 75% ఇంక్రీజ్ చేయలేదు. సో డైరెక్ట్గా ఎక్స్ వాల్యూ ఇచ్చాడు అనుకోండి, ఇంకొంచెం ఈజీ. అలా ఇవ్వలేదు కాబట్టి మనం అలా చేయట్లేదు. లేదు అంటే డైరెక్ట్గా ఇది మెథడ్ 1 నుంచి ఈ వాల్యూ వచ్చింది కదా, మెథడ్ 2 చూద్దాం. ఆ x ప్లస్ వై xy/100. సో 33.33, ఓకే, మైనస్ 15 మైనస్ 33.33 అంటే 100/3 రాయొచ్చు కదా. సో అది ఈజీ కదా, అందుకని xy/100 ఇంటూ 15/100. ఎందుకు సార్ మీరు అలా చేశారు అంటే, ఏం లేదు, క్యాన్సిల్ అవుద్దని అంతే, ఇంకేం కాదు. సో 100 క్యాన్సిల్, 3 1ల 3 5ల 15 5 20, 33.33లో 20 తీస్తే ఎంత, 13.33. అలా కూడా చేయొచ్చు. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. కానీ ఎక్కడ ఏది వాడాలనేది తెలియాలి. దట్ విల్ కమ్స్ ఫ్రమ్ ప్రాక్టీస్ ఓన్లీ. నెక్స్ట్ 4th వన్ చూడండి. ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ అన్ ఎలక్ట్రానిక్ వాచ్ ఇన్ ఎ స్టోర్ ఈస్ 15,620 అండ్ ఇట్ ఈస్ అవైలబుల్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 27. వాట్ ఈస్ ద ప్రైస్ దట్ ఏ కస్టమర్ పేస్ ఇఫ్ హీ బైస్ ఫ్రమ్ ద స్టోర్? సో చూడండి, 100 రూపాయలది 27 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చానంటే ఎంత అమ్ముతున్నాడు, 73 రూపీస్కి అమ్ముతున్నాడు. సో ఈ 100 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 15,620 అని ఇచ్చాడు. ఈ 73 రూపీస్ అనేది సెల్లింగ్ ప్రైస్, అది అడుగుతున్నాడు. అంతే, ఇంకేముందమ్మా, ఎంత సింపుల్ చూడండి. సో 0 0. సో 10 పార్ట్స్ 10 పార్ట్స్ 1562, 73 పార్ట్స్ ఎంత, 10 పార్ట్స్ 1562 అయితే 73 పార్ట్స్ ఎంత చెప్పండి. 1562 ఇంటూ 73/10. సో ఇక్కడ మనకి నియరెస్ట్ టెన్స్ అడిగాడు. ఓకే, సో కాబట్టి జస్ట్ సింప్లిఫై చేసుకోండి. ఇప్పుడు నేను ఈ 620 కదా, ఈ 62 కాబట్టి 0 చేశాను అనుకోండి, 0 0 క్యాన్సిల్. 156 ఇంటూ 73 చేయండి, ఇది నియర్లీ 11,000 ప్లస్ వస్తుంది, 11,000 దగ్గరలో వస్తుంది, అంతేనా. సో కాబట్టి ఆన్సర్ 11,000 దగ్గరలో ఎక్కడ ఉంది, 11,400. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 5th వన్ చూడండి. A manufacturer announces a trade discount of 30% on his products for his dealers. One of the dealer purchased 6 smartphones manufactured by the company at the rate of 25,000 each. What is the amount of trade discount? రూపీస్లో అడుగుతున్నాడు చూడండి. సో ఈ 25,000 రూపీస్ అనేది ఏంటి, సెల్లింగ్ ప్రైసా, మార్కెట్ ప్రైసా? మార్కెట్ ప్రైస్. ఓకే, ఇక్కడ ఈ 25,000లో 30% అనేది డిస్కౌంట్ వచ్చింది. సో 30% ఆఫ్ 25,000 అంటే ఎంత? సో 2 zeros క్యాన్సిల్ అయిపోతే 25 3 75, 7,500 రూపాయలు అనేది వాడికి ఒక స్మార్ట్ ఫోన్ మీద వచ్చే డిస్కౌంట్. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 6 స్మార్ట్ ఫోన్స్. సో 6 స్మార్ట్ ఫోన్ మీద ఎంత డిస్కౌంట్ వస్తుంది, 7,500 ఇంటూ 6 అంటే 6 30 6 45,000 rupees total discount he will get. Option D is the correct answer. Okay, next. A shopkeeper marked the price 20% more than cost price and if he allows a discount of 30% then find his loss percent. చూసారా, సో కాస్ట్ ప్రైస్ కన్నా 20% ఎక్కువ పెట్టాడు మార్కెట్ ప్రైస్ మీద. నెక్స్ట్ ఏం చేశాడు, 30% డిస్కౌంట్ ఇచ్చాడు సెల్లింగ్ ప్రైస్. Now what is the profit or loss percentage? ఇందాకట్లా చేయొచ్చా, x minus y minus xy/100. సో 20 minus 30 minus 20 into 30/100. అంటే 20లో 30 తీస్తే మైనస్ 10, 2 ఇంటూ 3 6, మైనస్ 16. అంటే 16% లాస్ అనేది వాడికి వచ్చింది. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ 7th వన్ చూడండి. If the selling price of an article is 1792 after 20% discount. అంటే మార్కెట్ ప్రైస్ గనక 100 రూపాయలు అనుకుంటే
20% డిస్కౌంట్ అంటే 80 పార్ట్స్ ఇచ్చాడు. ఎంతని 1792 అని. ఇప్పుడు ఏమడుగుతున్నాడు మార్క్డ్ ప్రైస్ 100 పార్ట్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఎంత సింపుల్ అమ్మా చెప్పండి. సో 80/100 అంటే ఇది 4 పార్ట్స్, ఇది 5 పార్ట్స్. సో బేసిక్గా మనం పర్సంటేజ్ని రేషియోలో రాసిస్తే ఇంకా ఈజీ అనమాట. ఈ 100 అట్లా తీసుకోక్కర్లేదు. ఓకే, మీకు చెప్తాను చూడండి ఇప్పుడు. సో రేషియోలో మనం కన్వర్ట్ చేసుకున్న రోజులు మీకు గుర్తుంటే ఈ ఎంపీ 100 అట్లా తీసుకోక్కర్లేదు. ఏం చేస్తాం 20% అంటే ఎంతమ్మా 1/5 అంటే 5 రూపీస్ కనుక ఎంపీ అనుకుంటే రూపాయి డిస్కౌంట్. అప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది 4 పార్ట్స్. ఈ 4 పార్ట్స్ ఎంత ఇచ్చాడు 1792. మీరు ఏం కనుక్కోవాలి 5 పార్ట్స్ కనుక్కోవాలి. సో 4 పార్ట్స్ 1792 అంటే 4 16 19 ఉంటుంది. 4 16 4. సో 5 పార్ట్స్ అంటే ఎంత అవుతుంది 5 into 448. సో 2240 రూపీస్. ఎక్కడుందమ్మా ఆప్షన్ బి. దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ 8th one చూడండి. An article marked 275 rupees is sold at 5 rupees discount. The seller still gains 4.5 rupees. What did he pay for it? అయితే ఎంతకి వాడు అమ్మినట్టు, సారీ ఎంతకి వాడు కొన్నట్టు అంతే. సో ఇది చాలా రకాలుగా చేయొచ్చు. ఓకే, మనం ఏ రకంగా చేస్తున్నాము, ఏ మెథడ్లో చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. సో చూడండి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు 5% డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఓవరాల్గా ఎంత గెయిన్ వచ్చింది 4.5%. ఓకే, మార్క్డ్ ప్రైస్ ఎంత ఇచ్చాడు 275 ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఏం కావాలి వాట్ డిడ్ హీ పే ఫర్ ఇట్. అర్థమైందా మీకు? సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేటప్పుడు మనం చాలా చాలా సింపుల్గా ఇలా చేయొచ్చు. ఓకే, దీనివల్ల అంటే మీరు ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి కాస్ట్ ప్రైస్. ఇప్పుడు ఈ రెండిటి నుంచి మీరు ఏం చెప్పచ్చు ఎంపీకి ఎస్పీకి చూసుకుంటే ఎంపీ గనక 100 రూపీస్ అనుకున్నాం అనుకోండి. అప్పుడు ఎస్పీ ఎంత అవుతుంది 5% డిస్కౌంట్ ఇచ్చాం కాబట్టి 95. సో 95% ఆఫ్ ఎంపీ. కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రిలేషన్ చూసుకుంటే కాస్ట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 104.5 రూపీస్. అంతేనా? సెల్లింగ్ ప్రైస్ ఎంత అవుతుంది 104.5% ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఈ రెండు ఈక్వలా కదా? ఎందుకు ఈ రెండిట్టు సెల్లింగ్ ప్రైస్ని రిప్రజెంట్ చేస్తుంది. అంతేనా? సో ఈ మోడల్ ఇలా చేసుకుంటే ఈజీ. సో దట్స్ ఇట్. ఇప్పుడు ఎంపీ బై సిపి వాల్యూ ఎంత అవుతుంది చెప్పండి. 95, ఇది 104.5 కదా. డెసిమల్ ఇక్కడ తీస్తాం అనుకోండి, డెసిమల్ తీసేస్తే ఇక్కడ 950 వస్తుంది. అంతేనా? ఓకే, సో ఇప్పుడు ఎంత వస్తుంది చెప్పండి, ఎంతతో క్యాన్సిల్ అవుతుంది మీకు? టెన్స్ అంతేనా? 95 టెన్స్, 95 11s. ఓకే, సో ఎంపీ ఎంత అవుతుంది 11, సిపి ఎంత 10. సో ఎంపీ ఎంత ఇచ్చాడు 275, 11 పార్ట్స్ 275 ఇచ్చాడు. 10 పార్ట్స్ మీరు కనుక్కోవాలి. 11 1s, 11 2s, 11 5s. 1 part 25 అయితే 10 పార్ట్స్ ఎంత అవుతుంది 250 రూపీస్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలా చేసుకుంటే ఫాస్ట్గా చేయొచ్చు. ఓకే, ఎప్పుడైనా ఒక దాని మీద డిస్కౌంట్, ఇంకో దాని మీద గెయిన్ ఆర్ ప్రాఫిట్ లాస్ పర్సెంటేజ్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైసెస్ ఇన్ బోత్ ద కేసెస్ ఈక్వల్ చేస్తే చాలా ఫాస్ట్గా చేయొచ్చు. నెక్స్ట్, a person first increases the price of a commodity by 8%, then he announces a discount of 10%. The actual discount on the original price. ఇది x minus y minus xy by 100. సో ఫస్ట్ 8% ఇంక్రీజ్ చేశాడంట. నెక్స్ట్ ఏం చేశాడంటే దీని మీద 18% డిస్కౌంట్ ఇచ్చాడంట. అయితే ఓవరాల్గా ఎంత డిస్కౌంట్ ఇచ్చినట్టు అని అడుగుతున్నాడు. 8 minus 18 minus 8 into 18 by 100. 8 minus 18 అంటే -10. 18 8s ఎంతమ్మా 144 by 100 అంటే 1.44. సో టోటల్గా -11.44. మైనస్ ఉంది కాబట్టి 11.44% డిస్కౌంట్ పడిచ్చు. చూసారా? వితిన్ సెకండ్స్లో, వితిన్ స్టెప్లో మనం చెప్పవచ్చు. నెక్స్ట్, if the market price of a bag is 25% above the cost price and a discount of 18% is declared on it. సో ఫస్ట్ 25% కాస్ట్ ప్రైస్ కన్నా ఎక్కువ ఉంది, నెక్స్ట్ 18% డిస్కౌంట్ ఇచ్చాడు, ఓవరాల్ గెయిన్ పర్సెంటేజ్ అడుగుతున్నాడు. సో ఏం చేస్తాం 25 minus 18 minus 25 into 18 by 100. 25లో 18 తీస్తే 7 మైనస్ 25 ఒకటి 24 4 4s
16 and 4 5 4.5 అంటే ఎంతమ్మా 2.5%. దట్స్ ఇట్. ఇంత ఫాస్ట్గా చేయొచ్చని మీకు కూడా ఈ పాటి చాలామంది తెలియదు. ఓకే, ఇలాంటి చిన్న చిన్న సింపుల్ ట్రిక్స్. నెక్స్ట్ 11th, Rohini buys a Bluetooth headphone set for 1700 rupees from a wholesale shop and marks it at 2000 rupees. Later on, she allows a discount of 40% on its sale. What is her loss or gain percentage? చూడండి, సో 1700ది 2000కి మార్క్ చేసింది, తర్వాత 40% డిస్కౌంట్ ఇచ్చింది. సో దీన్ని నార్మల్గా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఎందుకంటే 40% అనేది ఈజీ కదా. 2000లో 40% అంటే ఎంతమ్మా? 800. 800కి డిస్కౌంట్ ఇచ్చింది. 800 తీసేస్తే ఎంత కొన్నట్టాడు? 1200 కొన్నట్టు. అంతేనా? అంటే ఇప్పుడు ఓవరాల్గా 1700 రూపాయలకి 1200 రూపాయలకి అమ్మింది. ఎందుకు? 40% డిస్కౌంట్ ఇచ్చింది కదా ఇక్కడ, అందుకు. ఓకే, ఇప్పుడు 1700 కొన్నిది 1200కి అమ్మిందంటే ఆడికి లాసా గెయినా? లాస్. అంతేనా? ఈ గెయిన్లన్నీ తీసేయండి. ఓకే, క్లియర్. ఎంత లాసు? 500 రూపాయలు లాస్. ఎంత మీద? 1700 మీద ఇంటూ 100. సారీ, లాస్ ఎక్కడున్నాయి? లాస్ మాత్రమే ఉంచండి, గెయిన్లు తీసేయండి. ఈ రెండు తీసేయండి. సో 29 25 అది చేస్తే చాలు. 2 zeros క్యాన్సిల్. సో 500/70. 17 2s 34. 160. 160 అంటే 17 9s అంతేనా? 153 కాబట్టి. సో 29 point something 4%. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, an article is marked at 550. If it is sold at a discount of 40%, then the selling price becomes 10% more than its cost price. సేమ్ ఇందాక మనం ఒక ప్రాబ్లం చేసాం కదా. సో ఇక్కడ డిస్కౌంట్ పర్సెంటేజ్ ఇచ్చాడు, సెల్లింగ్ ప్రైస్ ఎంతో ఇచ్చేసాడు కాస్ట్ ప్రైస్. ఇక్కడ చూడండి, కాస్ట్ ప్రైస్, మార్క్డ్ ప్రైస్, సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఎంత డిస్కౌంట్? 40% డిస్కౌంట్. సెల్లింగ్ ప్రైస్ బికమ్స్ 10% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. ఓకే, ఈ రెండింటి మధ్యన ఎంత? సారీ, 1 minute. అంటే ఇది 100 అనుకుంటే ఇది 110. ఓకే, అర్థమైందా? క్లియర్. ఇప్పుడు మీరు ఒక పని చేయండి, చాలా సింపుల్గా నేను చెప్తాను. ఈ ఎంపీకి ఎస్పీకి ఉండేటప్పుడు రిలేషన్ చెప్పండి. 40% డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంపీ కనుక 100% అనుకుంటే డిస్కౌంట్ 40% ఇచ్చాను కాబట్టి అప్పుడు ఎస్పీ ఏమవుతుంది? 60% ఆఫ్ ఎంపీ ఈజ్ ఈక్వల్ టు. ఓకే, ఇప్పుడు వాడేమంటున్నాడు? సెల్లింగ్ ప్రైస్ అంట 10% మోర్ దాన్ ఇట్స్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ 100% అనుకుంటే 110% ఆఫ్ సిపి. అంతేనా? ఇదేనా కండిషన్? సో కాబట్టి ఎంపీ బై సిపి ఎంత అవుతుంది చెప్పండి? 11/6. వాడు ఏమి ఇచ్చాడు? ఎంపీ ఇచ్చాడు ఎంత? 550 రూపీస్ అని. 11 parts 550 అంటే 1 part ఎంత? 50. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? కాస్ట్ ప్రైస్ అంటే 6 parts కావాలి. 1 part 50 అయితే 6 parts ఎంత? 300 రూపీస్. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మరొక్కసారి చెప్తున్నాను, ఈ వీడియోస్ అన్నీ అర్థం కావాలంటే మీరు ఆల్రెడీ సెల్ఫ్ ప్రిపరేషన్ కానీ మన క్లాసెస్ కానీ ఎక్కడైనా కోచింగ్ కానీ తీసుకుని ఉండాలి. మీరు కనుక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఫస్ట్ టైం ప్రిపేర్ అయ్యి వీడియోస్ ఫస్ట్ టైం చూసేటట్లయితే కొంచెం అర్థం కావు. ఓకే, నెక్స్ట్ 13th one. The market price of an article is 26% more than its cost price. If a discount of 32% is given, what will be the loss percentage? చూడండి, మార్కెట్ ప్రైస్ అంట కాస్ట్ ప్రైస్ కన్నా ఎలా ఉందంట? 26% మోర్ ఉందంట. ఓకే, ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 32% డిస్కౌంట్ ఇచ్చాడంట. ఓకే, అయితే ఓవరాల్ లాస్ పర్సెంటేజ్ ఎంత అని అడుగుతున్నాం, అంతే. సో 26 minus 32 minus 26 into 32/100. 26లో 32 తీస్తే -6. ఇప్పుడు మీరు ఈ 26 into 32 ఇవి చేసుకున్నా పర్వాలేదు. ఓకే, మల్టిప్లై చేసుకున్నా. లేకపోతే మీరు కొంచెం చూడండి, ఈ 26ని కనుక మన కోసం 5 వేసుకున్నాం అనుకోండి, 21 25 4 4 4 8 అంటే 8 వచ్చింది, అంటే -14. అంతేనా? సో ఆప్షన్లో 14కి దగ్గరగా ఎక్కడుంది? 14 మైనస్ కాబట్టి లాస్. సో ఆప్షన్ డి. ఓకే, నెక్స్ట్,
A shopkeeper allows a discount of 20% on the market price of an item and thus gains 10%. What is the ratio of cost price to market price? ఇందాక చేసాం కదా MP/CP, అలా చేయాలి. సో చూడండి, డిస్కౌంట్ 20% ఇచ్చాడు మార్కెట్ ప్రైస్ మీద, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 80% ఆఫ్ మార్కెట్ ప్రైస్. నెక్స్ట్ గెయిన్ ఎంత వచ్చింది 10%. సో నౌ వాట్ ఈస్ ద సెల్లింగ్ ప్రైస్ 110% ఆఫ్ ది కాస్ట్ ప్రైస్, అంతేనా? సో కాస్ట్ గెయిన్ అనేది కాస్ట్కి సెల్లింగ్కి చూస్తాం, డిస్కౌంట్ అనేది మార్కెట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి చూస్తాం. సో రెండిట్లోని సెల్లింగ్ ప్రైస్ ఈక్వల్ చేస్తాం. సో ఇప్పుడు ఏమడుగుతున్నాడు, కాస్ట్ టు మార్కెట్ ప్రైస్ అడుగుతున్నాడు. సో CP/NP ఎంత అవుతుంది, 0 0 క్యాన్సిల్ అయితే 8/11. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 15th. If Ram purchases a fan, he gets 8% discount. However, if he purchases 3 fans, he gets 6% on the first, 10% on the second, and 12% on the third. ఏంటది డిస్కౌంట్ అన్నమాట. ఇఫ్ ద ప్రైస్ పెయిడ్ బై ద రామ్ ఫర్ 3 ఫ్యాన్స్, 3 ఫ్యాన్లు కొన్నాడంట, మొత్తంగా 6,800 రూపాయలు ఇచ్చాడంట. దెన్ వాట్ విల్ బి ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్? సో చూడండి, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్ 100 రూపాయలు అనుకుందాం. ఓకే, సో ఫస్ట్ దాని మీద 8 రూపాయలు ఎంత వచ్చింది, 6 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, అంటే 94 రూపాయలకు కొన్నాడు. సెకండ్ దాని మీద 10 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, అంటే 90 రూపాయలకు కొన్నాడు. నెక్స్ట్ది 12 రూపాయలు డిస్కౌంట్ వచ్చింది, అంటే 88 రూపాయలకు కొన్నాడు. సో మొత్తం వాడు ఎంత ఇచ్చాడు, 94 + 90 + 80 అంటే ఇక్కడ 2 తీస్తే 272, అంతేనా? ఈ 272 పార్ట్స్ ఎంత ఇచ్చాడు, 6800 ఇచ్చాడు, అంతేనా? అంటే 1 పార్ట్ ఎంత అవుతుంది చెప్పండి, 272 272 5, అంటే 25 రూపీస్. ఇప్పుడు వాడేం అడుగుతున్నాడు, మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఈచ్ ఫ్యాన్ ఎంత, 100 పార్ట్స్. సో 100 పార్ట్స్ ఎంత అవుతుంది, 2500 రూపీస్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. Amit and Bilal buy goods for 1500 and 2000 rupees respectively. Amit marks his goods up by Y%, while Bilal marks his goods up by 2Y% and offers a discount of Y%. చూడండి, అమిత్ ఉన్నాడు, బిలాల్ ఉన్నాడు. అమిత్ 1500 రూపాయలకు కొన్నాడు, ఓకే, ఇది కాస్ట్ ప్రైస్. ఓకే, బిలాల్ 2000 రూపాయలకు కొన్నాడు. ఓకే, ఇప్పుడు అమిత్ ఏం చేస్తున్నాడు, మార్కెట్ ప్రైస్ Y% ఎక్స్ట్రా పెట్టాడు. ఓకే, సారీ, ఎంత పెడుతున్నాడు, Y% ఎక్స్ట్రా పెడుతున్నాడు, అదే సెల్లింగ్ ప్రైస్కి అమ్మేస్తున్నాడు. ఓకేనా? బిలాల్ ఏం చేస్తున్నాడు, మార్కెట్ ప్రైస్ 2Y% ఇంక్రీజ్ చేసేసి సెల్లింగ్ ప్రైస్కి వచ్చేసరికి వీడు ఏం చేస్తున్నాడు, మళ్ళీ Y% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఓకే, అప్పుడు ఒక వాల్యూ వచ్చింది. ఓకే, అర్థమైందా? అమిత్ అనేవాడు ఓన్లీ ఇంక్రీజ్ చేస్తున్నాడు మార్కెట్ ప్రైస్, అంతకే అమ్మేస్తున్నాడు, మరి డిస్కౌంట్ ఇవ్వట్లేదు. అదే బిలాల్ గారు ఏం చేస్తున్నాడు, 2Y% పెంచేసి దాంట్లో మళ్ళీ Y% డిస్కౌంట్ ఇచ్చేస్తున్నాడు. ఓకే, ఇఫ్ బోత్ మేక్ ద సేమ్ ప్రాఫిట్, ఇద్దరు కూడా ప్రాఫిట్ అనేది సేమ్ చేస్తున్నారంటే ఇద్దరికి వచ్చే ప్రాఫిట్ పర్సెంటేజ్ అనేది సేమ్. ఓకే, ఇప్పుడు నాకు చెప్పండి, 2Y పెంచాడు, Y తగ్గించాడు, అప్పుడు వీడికి వచ్చే ప్రాఫిట్ పర్సెంటేజ్ ఎంత, 2Y - Y - 2Y² / 100, అంతేనా? అంటే Y - Y² / 50. ఇది వీడి యొక్క ప్రాఫిట్ పర్సెంటేజ్. వీడికి ఎంత పెంచాడు, Y% పెంచాడు, అంతే సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతున్నాడు, ఎంత పెంచాడో అంతకే అమ్ముతున్నాడు, కాబట్టి వీడికి వచ్చే ప్రాఫిట్ ఎంత, Y%. వీడికి వచ్చేది ఎంత, Y - Y² / 100. వీడు ఏమంటున్నాడు, ఇద్దరికి ఈక్వల్ ప్రాఫిట్ వస్తుంది అన్నాడు, కాబట్టి రెండు ఈక్వల్ చేయాలన్నమాట. అర్థమవుతుందా? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో అంటే Y to Y - Y² / 100 ఈక్వల్ చేయకూడదు, Y% ఆఫ్, ఎందుకంటే ఇద్దరివి కాస్ట్ ప్రైస్ సేమ్ కాదు కదా. ప్రాఫిట్ పర్సెంటేజ్ ఈక్వల్ అని చెప్పట్లేదు, ప్రాఫిట్ ఈక్వల్ అంటున్నాడు. సో ప్రాఫిట్ దేని మీద చూడాలి మనం, కాస్ట్ ప్రైస్ మీద చూడాలి. Y% ఆఫ్ 1500 ఈజ్ ఈక్వల్ టు Y - Y² / 100% ఆఫ్ ఎంత, వీడికి ఎంత వచ్చింది, 2000, 2000. ఈ రెండు ఈక్వల్ చేయాలి. ఓకే, సో 2 జీరోస్ కదా, వెయిట్, ఇది 15 అన్న, తప్పు, వెయిట్, Y - Y² / 50. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 జీరోస్, ఇక్కడ 2 జీరోస్ క్యాన్సిల్, ఇక్కడ Y - Y² / 50లో నేను Y కామన్ తీస్తే ఇక్కడ ఒక Y, ఇక్కడ ఒక Y క్యాన్సిల్ అయిపోతుంది, అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, 1 - Y / 50.
ఓకే, నెక్స్ట్ 5 3s 5 4s అంటే ఇక్కడ 3 ఇక్కడ 4 ఉంటుంది. సో 4తో మల్టిప్లై చేయండి, 3 ఇంటూ 4 మైనస్ 4y బై 50. 4y బై 50 అంటే 2y బై 25 అంతేనా. సో 2y బై 25 ఇక్కడికి వచ్చేసింది అనుకోండి, 4 మైనస్ 3 1 25 ఇటు వచ్చేసింది. సో 2y ఈక్వల్ టు 25. సో y ఈక్వల్ టు ఎంత, 12.5%. చాలా ఫాస్ట్గా ఈ విధంగా చేయొచ్చు, ఇంతకు మించి ఏది కూడా మనం ఫాస్ట్గా చేయలేం. ఓకే, సో దిస్ ఈస్ ద బెస్ట్ మెథడ్. మరొకసారి చూడండి, ఫస్ట్ వాడు y% ఇంక్రీజ్ చేశాడు, అంతకే అమ్ముతున్నాడు కాబట్టి వాడికి వచ్చే ప్రాఫిట్ y%, ప్రాఫిట్ పర్సెంటేజ్. ఈడి చూస్తే 2y పెంచుతున్నాడు, y తగ్గిస్తున్నాడు కాబట్టి ఓవరాల్ పర్సెంట్ ఆఫ్ ప్రాఫిట్ ఎంత, y మైనస్ y² బై 50. సో రెండిద్దరికి వచ్చిన ప్రాఫిట్లు ఈక్వల్ కాబట్టి y% ఆఫ్ అమిత్ కాస్ట్ ప్రైస్ అండ్ y మైనస్ y² బై 50% ఆఫ్ బిలాల్ కాస్ట్ ప్రైస్ అనేవి ఈక్వల్ చేస్తారు. ఓకే, దట్స్ ఇట్. క్లియర్? Next and last question for today's session. Ramesh purchased some items from a dealer on 19th November 2019. Okay, the bill generated was for 5,480. He had also purchased some items on 10th November 2019 having the bill 9,800. సో చూడండి, 19th నవంబర్ కొన్నది ఎంత, 5,480 రూపాయలు. 10th కొన్నాడు, అప్పుడు ఎంత బిల్ అయిందంట, 9,800 అయింది. ఓకే, హీ క్లియర్డ్ బోత్ ద బిల్స్ దిస్ టైమ్ అంటే ఎప్పుడు, 19th క్లియర్ చేశాడు అండ్ పెయిడ్ ద టోటల్ అమౌంట్ ఇన్ క్యాష్. ఇఫ్ ద డీలర్ గివ్స్ ఎ స్కీమ్ ఆఫ్ 2% డిస్కౌంట్ ఆన్ ద పేమెంట్స్ డన్ విత్ ఇన్ 10 days. సో ఈ 10th కూడాను 20th లోపలే చేశాడు కాబట్టి ఇక్కడ ఎంత ఇచ్చాడు, 2% డిస్కౌంట్ ఇచ్చాడు. ఓకే, అలానే 5% ఫర్ ద పేమెంట్స్ మేడ్ ఇన్ క్యాష్ అట్ ద టైమ్ ఆఫ్ పర్చేజ్. 19th ఎంతైతే బిల్ చేశాడో అది అదే రోజున పే చేస్తే అప్పుడు వాడికి 5% ఇక్కడ ఇస్తున్నాడు, ఇక్కడేమో 2% డిస్కౌంట్ ఇస్తున్నాడు. ఓకే, దెన్ ఫైండ్ ద అమౌంట్ పెయిడ్ బై రమేష్ ఆన్ 19th నవంబర్. అయితే చూడండి, వీడికి 5,480 రూపీస్ అయింది. ఓకే, దాంట్లో అప్పుడే కట్టేస్తున్నాడు కాబట్టి 5% డిస్కౌంట్ ఇస్తే వాడు ఎంత పే చేసినట్టు, 95% పే చేసినట్టు, అంతేనా. అంటే 95/100 ఆఫ్ 5,480 ఇక్కడ పే చేశాడు. నెక్స్ట్ 10 రోజుల లోపల పే చేస్తే 2% ఇస్తున్నాడు, అంతేనా. సో కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ 2% ఇస్తే ఓకే, అప్పుడు ఇది ఎంత అవుతుంది, 2% కాబట్టి 98/100 ఇక్కడ వీడు పే చేస్తున్నాడు. ఓకే, సో ఇప్పుడు మీరేం కంగారు పడక్కర్లేదు, చాలా ఫాస్ట్గా చేయొచ్చు ఇది యూజింగ్ డిజిటల్ సమ్. అట్లా ఈ రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అదే మీరు ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఇక్కడ చూడండి, 0 0 క్యాన్సిల్, 5 2s 5 19s, అంతేనా. 2 1s 227 4 274 into 19. ఓకే, ఇక్కడ వాల్యూ మల్టిప్లై చేయక్కర్లేదు, కంగారు పడదు. ఇక్కడ చూడండి, 2 zeros క్యాన్సిల్ అయితే 98 into 19. సో ఈ రెండు యాడ్ చేయాలి. సో నేను డిజిటల్ సమ్ చేస్తాను చూడండి. సో 9 తీసేయండి, ఇక్కడ 1, 7 + 2 9 తీసేయండి 4. సో 4 into 1 అంటే 4. ఇక్కడ 9 0 క్యాన్సిల్, 8 into 8 అంటే 64 అంటే 6 + 4 10 అంటే 1. సో 4 + 1 ఎంత, 5. సో ఆప్షన్లో డిజిటల్ సమ్ 5 రావాలి. 8 + 1 0, 5 + 4 0, 8 + 1 0, 4 + 1 5. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 9 0, 8 + 1 0, ఇది 4, ఇది కాదు. నెక్స్ట్ 9 0, 5 + 4 0, ఇది 1, ఇది కాదు. సో ఓన్లీ ఒక ఆప్షన్లోనే డిజిటల్ సమ్ 5 వస్తుంది కాబట్టి ఆన్సర్ ఏమొస్తుంది, 14,810 రూపీస్. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో దీస్ ఆర్ ద మోడల్స్ ఆన్ డిస్కౌంట్స్. ఇవి మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్గా వచ్చాయి లాస్ట్ టైం ప్రిలిమ్స్లో. సో మీరు ఏవేవో 4-5 లైన్లు ఇచ్చాడు, పెద్ద లైన్లు ఇచ్చాడు అని క్వశ్చన్లు వదిలివద్దు, అన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. మీరు ముందు ఆ క్వశ్చన్స్ చూసి భయపడిపోయారా, అనవసరంగా పెట్టడం మానేస్తారు. Okay, so I hope all of you understanding the tricks which are explained on this video, and if any of your friends are preparing for the competitive exams, please share these videos to them. Definitely these will be helpful in their preparation. Thank you very much for listening. Take care, all of you. Jai Hind.